హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరి ఆత్మ గౌరవాన్ని కించపరచాలని ఉద్దేశించింది కాదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కులం అనేది మనలో ఎంతలా నాటుకుపోయింది అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కులం అనేది మన నరనరాల్లో కలిసి రక్తంలా ప్రవహిస్తుంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఎస్సీ కులస్తులని గుడిలోకి రానివ్వరు. అలాంటి పరిస్థితులను దాటి వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. నాలయ తీర్పు సినిమాతో పరిచయమై నెంబర్ 1 హీరోగా నిలిచిన విజయ్ దళపతి కూడా ఆ వర్గానికి చెందినవాడే. విజయ్ దళపతి నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ టాప్ డైరెక్టర్గా తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తన సంగీతంతో మనల్ని మంత్రముగ్ధులను చేసిన ఇళయరాజా గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా కూడా వారి సంగీతంతో మనల్ని అలరిస్తున్నారు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు విక్రమ్. ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్న విక్రమ్ కూడా ఆ వర్గానికి చెందినవాడే. అంతేకాదు, నటనలో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు ధ్రువ విక్రమ్. తన డ్యాన్స్తో మనల్ని టీవీల ముందు కట్టిపడేసిన రాఘవ లారెన్స్ ఎన్నో కష్టాలను ఎదురీది ఈరోజు నెంబర్ 1 డాన్సర్గాను, డైరెక్టర్గాను, హీరోగాను తనను తాను నిరూపించుకోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులకు ఆసరాగా నిలిచిన రాఘవ లారెన్స్ కూడా ఆ వర్గానికి చెందినవాడే. మన తెలుగువాడైన సుధాకర్ ముందు హీరోగా తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించి తరువాత కమెడియన్గా మనల్ని అలరించడమే కాకుండా మన తెలుగు ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవిని పరిచయం చేసిన కమెడియన్ సుధాకర్ గారు. ఆయన కూడా ఆ వర్గానికి చెందినవారే. మన సీనియర్ కమెడియన్ బాబు మోహన్ గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. జర్నీ సినిమాతో మన మనసుల్ని గెలుచుకున్న జై కూడా ఆ వర్గానికి చెందినవారే. 1988లో జీన్స్ సినిమాతో హీరోగా నటించిన ప్రశాంత్ కూడా ఆ వర్గానికి చెందినవారే. మన తెలుగు సినిమాల్లో విలన్గా నటించిన జీవా అలియాస్ దయారత్నం గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. మన డ్రమ్ మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్ శివమణి గారు కూడా ఆ వర్గానికి చెందినవారే. ఇంకా మీకు తెలిసిన వారు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.